మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కడప ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. వేరే పార్టీ వాళ్ళు ఏజెంట్లకు డబ్బులు ఇచ్చి కూర్చోబెట్టారు. మేము ఎలక్షన్ రోజు ₹1 డబ్బులు ఇవ్వకుండా ప్రేమ అభిమానంతో సుమారు 1300 మంది కూర్చోవడం జరిగింది. పార్టీ మీద ఉన్న ప్రేమ అభిమానం. అమ్జద్ బాషా గారు 5 కోట్లకు అమ్ముడు పోయినాము, 10 కోట్లకు అమ్ముడు పోయినాము, 15 కోట్లకు అమ్ముడు పోయినామని అమ్ముడు పోయింది మీరు, మేము కాదు. ఎందుకంటే ప్రజలకు తెలుసు ఎవరు అమ్ముడు పోయినారు, ఎవరు అమ్ముడు పోలేదని. ప్రజలే బుద్ధి చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. మీరు చేసిన అరాచకాలు, మీరు చేసిన భూ కబ్జాలు, మీరు పెట్టిన ముస్లింస్ పైన తప్పుడు కేసులు, మీరు దర్గా స్థలాలు దోచుకున్నారు, మసీదుల స్థలాలు దోచుకున్నారు, వక్ఫ్ బోర్డు స్థలాలు దోచుకున్నారు. మిమ్మల్ని కడప ప్రజలు బుద్ధి చెప్పారు. రాబోయే కాలంలో మిమ్మల్ని కడప ప్రజలు కడపలో లేకుండా చేస్తారు, గుర్తుపెట్టుకోండి. మీరు ఒక డిప్యూటీ సీఎంగా ఉండి, డిప్యూటీ సీఎం అంటే ఏమి, సెకండ్ సీఎం. తర్వాత ఆయన సోదరుడు ఆ రోజుల్లో అంటాడు మాకు ముస్లిమ్స్ ఓట్లు అవసరం లేదు పోండి అంటాడు. దానికి సాక్షులు కూడా ఉండారు. అంటే అంత కొవ్వా? ముస్లిమ్స్ అంటే అంత చిన్న చూపా? అందుకే మీకు ముస్లిమ్స్ బుద్ధి చెప్పారు. నేను ఎందుకు నిలబడ్డాను? షర్మిలమ్మ గారికి నా మీద ఉండే ప్రేమ అభిమానము. నవీద్ గారికి ఇంటికి అమ్జద్ బాషా పోతే, అయ్యా మీ పార్టీలో అఫ్జల్ ఖాన్ అనే వ్యక్తి రాజారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి 3 తరాలుగా ఉన్నాడు. ఆయనకు మీరు ఏ పదవి ఇవ్వలేదు, చాలా అన్యాయము. ఆయన పార్టీ వదిలిపోయేటట్టుండాడు. ఆయన్ను నచ్చజెప్పి మీరు పెట్టుకుంటే మీకు మేలు జరుగుతుందంటే ఏమంటారు తెలుసంటే, మీకు అఫ్జల్ ఖాన్కు 1250 ఓట్లు వస్తాయి. ఆ మగ్దుమ్ మత గురువు, మా గురువు గారు ఆయనకు మేము ఈరోజు కూడా గౌరవిస్తున్నాం. ఆయన 2014 ఎన్నికల్లో నిలబడినప్పుడు 3000 చిల్లర వస్తే ఈయన 2500 వచ్చిన ఆయన ఖాజా చెప్పడము, ఖాజాకు బయటికి పంపించి ఈ అమ్జద్ బాషా ఆ మత గురువు గారికి 2500 వచ్చినాయి, 1250 మత గురువు ఓట్లు, 1250 అఫ్జల్ ఖాన్కు వస్తాయి అన్నాడు. అరే రే రే అట్లానా? అరే చూద్దాం బా, ఒక తూరి నిలబడి ఎన్ని ఓట్లు వచ్చాయి నాకు ప్రజలే చెప్తారు. నాదేముంది, నేను ప్రజల మనిషిని. సుమారు 20 సంవత్సరాల నుంచి ప్రజాసేవ చేసుకుంటూ వస్తున్నాను నా చేతనైనంత వరకు. ఇంత కొవ్వు, ఇంత అహంకారం మనిషికి పనికిరాదండి. ఒక్కతూరి నాకు ఎవరైనా అన్నం పెట్టినా వాని రుణం నేను తీర్చుకోవాలని ఉంటాను, కానీ వానికి చెడు చేయాలని నేను ఉండను. మమ్మల్ని తక్కువ చూపుతో చూసి జగన్మోహన్ రెడ్డి గారికి తప్పు సమాచారం ఇచ్చి, ఎంపీ గారికి తప్పు సమాచారం ఇచ్చి అఫ్జల్ ఖాన్కు అసలు సత్తానే లేదు, అఫ్జల్ ఖాన్ 0 అని చెప్పడం జరిగింది. కానీ ఆ పైవోని దయ వల్ల, దేవుని దయ వల్ల, నా అల్లా దయ వల్ల, ప్రజల శక్తి నా శక్తిగా నన్ను ప్రజలు 24,500 ఓట్లు ఇచ్చారు నాకు. అహంకారమే నిన్ను నాశనం చేసింది. రాబోయే కాలంలో ఖచ్చితంగా మరో తూరి నీకు ప్రజలు బుద్ధి చెప్తారు. నిన్న ఒక విషయం మీకు చెప్పబోతున్నాను. ముస్లిమ్స్లలో షేక్ కానీ, సయ్యిద్లు కానీ, పట్లాన్లు కానీ ఇటువంటిది ఏమీ లేదు. ముస్లిమ్స్ అంటే ప్రతి ఒక్కరు ఒక్కడే, అందరు కలిసి ఒక్కరే. అటువంటిది ముస్లిమ్స్లో కూడా చీల్చాలని చూసినాడు. అందుకే ఇతనికి ప్రజలు బుద్ధి చెప్పారు. తర్వాత వాళ్ళ అల్లుడు, అతను, ఇంకొక 2-3 ఉన్నప్పుడు, ఎందుకంటే పాత పార్టీ నాది, అది ఆ పార్టీలో నా మనుషులు కూడా ఉన్నారు. అఫ్జల్ ఖాను నాకు అడ్డంగా ఉన్నాడు. అఫ్జల్ ఖాన్ పార్టీ వదిలేసి పోయింది మనకు మంచిదైతే. నా అల్లుడు ఇప్పుడు క్లియర్ అయిపోయినాడు. రాబోయే కాలంలో నా అల్లుడే ఇంకా పార్టీకి మెయిన్ లీడర్ అన్నాడు. మంచిది బా, నీ అల్లుడే ఉండండి. పార్టీలో ఉండే వాళ్ళమంతా వెళ్ళిపోతామని చాలామంది అనుకున్నారు. నేనైతే ఓపెన్గా బయటికి వచ్చేసాను. మళ్ళీ వాసు తండ్రి రాజగోపాల్ రెడ్డి గారు ఒకప్పుడు, ఇది ముఖ్యమైన విషయం అండి, ఇది మానవత్వానికి మరో పేరు.
హైదరాబాద్కు బస్సులో పోతామంటే ఆ రోజు రాజగోపాల్ రెడ్డి గారు మినిస్టర్గా ఏమో ఉన్నారు. ముస్లిం సోదరులు 5-6 మంది, అయ్యా బస్సు ఆపు, మేము నమాజ్ చదువుకోవాలా, మసీదు ఉంది దగ్గరలో అంటే బస్సు అతను నేను ఆపను, బస్సు టైంకు నేను చేరాలా అంటే అప్పటికప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు బస్సును ఆపి ముస్లిం సోదరులను పోయి మీరు నమాజ్ చదువుకొని రాండయ్యా, మేము బండిలోనే ఉంటామని చెప్పి నమాజు చదివించిన వ్యక్తి రాజగోపాల్ రెడ్డి గారు. అటువంటి ఆయన కోడల్ని కూడా మాట్లాడతారు మీరు. అంత కొవ్వా మీకు, అంత అహంకారమా మీకు? మీరు ఇంట్లో దూరుతారా? వాళ్ళ ఇంట్లో దూరాలంటే ఫస్ట్ అఫ్జల్ ఖాన్ ముందు ఉంటాడు. ఏమనుకున్నారు మీరు? భద్రం అమ్జద్ బాషా ముస్లిం, కానీ నేను చెప్తున్నాను, మానవత్వంగా చూసుకుంటే అమ్జద్ బాషా కంటే వాసు 100 రెట్లు మేలు. ఎందుకంటే ఏ ముస్లిమ్స్ పోయినా పలికినాడు, వాళ్లకు మేలు చేసినాడు. రాబోయే కాలంలో మేము వాసు కంటే మంచిగా ప్రజలకు పని చేసి చూపిస్తాం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళము, షర్మిలా మేడం గారు, మేము అందరము కలిసి కట్టుగా పని చేసి ప్రజల సమస్యలు తీరుస్తామని తెలియజేస్తున్నాను. తప్పుడు ప్రచారం చేయకుండా ఉండింటే డబ్బులు తీసుకున్నాడు, అమ్ముడు పోయినాడని ఖచ్చితంగా నేనే గెలిచేవాడిని. 2 పార్టీలు కాదు, ఈ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ కాదు, ఈ తెలుగుదేశం కాదు, నేను గెలిచేవాడిని. నేను మీలాగా డబ్బులు పెట్టింటే యాడిగో వెళ్ళిపోయింది. కానీ నేను అమ్జద్ బాషా చెప్పాడు కదా 1000 ఓట్లు రావాలని, చూద్దాం. డబ్బులు పంచకూడదు, పంచితే అది నీతి నిజాయితీ ధర్మమైన పోరాటం కాదని పోరాడాము. ఖచ్చితంగా 24,500 ఓట్లు వచ్చాయి. మేము ఖచ్చితంగా ప్రజాసేవలో ఉంటాము. సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్ పార్టీ.